బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్ళీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. అయితే భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని అయితే ఒక పక్కన వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అయితే మళ్ళీ వర్ష ప్రభావం ఉండనున్నట్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో అప్పుడే అటు వరంగల్లో సైతం అయితే వర్షం మొదలైపోయిందని చెప్పాలి. అయితే వరంగల్ ప్రాంత వాసులంతా కూడా వర్షం అంటేనే భయపడే సిచ్యువేషన్ నెలకొంది. సో ఎందుకంటే చిన్నపాటి వర్షానికి కూడా అక్కడ వరంగల్ మొత్తం కూడా మునిగిపోయే సిచ్యువేషన్స్ అయితే మనం చూసాము. మన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కానివ్వండి, అంతకుముందు కూడా వర్ష ప్రభావంతో తీవ్రంగా నష్టపోయింది వరంగల్ ప్రాంతం అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక్కసారి వర్షపాతం అక్కడ నమోదవుతుంది. పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవాలి. వరంగల్ హనుమకొండలో ఇప్పటికే వర్షం అయితే మొదలైంది. అలాగే స్టేషన్ గనుపూర్ జనగాములో కూడా ఇంకా చిరుజల్లులు అయితే పడుతున్నాయి. సో దీంతో రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ తుఫాను ఎఫెక్ట్ తో నష్టపోయిన రైతులకి మరొక్కసారి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎక్కడికక్కడ ధాన్యం, పత్తి పంటలైతే ఎక్కడికక్కడే కళ్ళాలో నిలిచిపోయాయి. ఆరబెట్టిన ధాన్యం కూడా తడిచి ముద్దవుతుంది. సో మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా ధాన్యాన్ని కానివ్వండి, పత్తిని కానివ్వండి, సో వారంతా కూడా వాటిని ఒక పక్కన పెట్టుకుని ఉన్నారు. అదంతా కూడా వర్షానికి తడిచిపోతుంది. సో కురుస్తున్న వర్షాలకైతే రైతన్న తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవాలి. సో ఇప్పటికే తుఫాను ఎఫెక్ట్ తో కూడా ఇంకా కోలుకోలేని సిచ్యువేషన్ లో రైతులుంటే మరొకసారి వర్షం మొదలవడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళాల్లో ఆరబోసిన వడ్లు తడిచే అవకాశం ఉంది. సో వాటిని ఇప్పుడు ఇంత సడన్ గా అంటే ఎటు కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి, ఇంకా అమ్ముకునే సమయం కూడా రాకపోవడంతో సో ఎక్కడికక్కడ వడ్లు కూడా కళ్ళాల్లో ఉండిపోయినాయి. మరికొన్ని చోట్ల అయితే బస్తాలతో కూడా ఆ వర్షపు నీటిలోనే తడిసి ముద్దవుతుంది. అటు పత్తి కొనుగోలుదారులు కూడా పత్తి రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. సో దీంతో మరొక్కసారి వర్షం రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారనే రైతులని చెప్పాలి. సో ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావంతో అటు రైతులు గ్రామస్తులు కూడా తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ అయితే ఎప్పుడు వర్షం వచ్చినా కూడా వరంగల్ ప్రాంతాన్ని మొత్తం ముంచెత్తుతుందని చెప్పుకోవాలి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే అటు మొత్తం వరద సంభవించి నగరం అంతా కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. సో కాస్త వరద ఎడతెరిపించి వర్షం తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు, రైతులకు కూడా కోలుకుంటున్నారు అనే సమయంలో మరొక్కసారి భారీ వర్ష సూచన వరంగల్ రైతుల్ని అలాగే ఆ ప్రాంత వాసులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. ఇప్పటికే వర్షపాతం పడుతుంది. ఇది ఇంకా భారీ వర్షంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ వర్షంలో రైతులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలుదారులే ఆలస్యం చేయడం, మరో పక్కన ఇంకా అటు మిల్లర్ల దగ్గరకు కూడా ధాన్యం వెళ్ళకపోవడం, అమ్మకానికి కూడా పెట్టకపోవడం పట్ల అయితే రైతులు ఎక్కడికక్కడే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు తమని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో అయితే రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. అయితే మరొకసారి భారీ వర్ష సూచన వరంగల్ రైతన్నలని కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవాలి. సో పత్తి రైతులు కూడా సో ఎక్కడికక్కడ ఆ పత్తి మొత్తం కూడా అటు బస్తాలతో పెట్టుకుని యార్డుల దగ్గర అలాగే మిల్లర్ల దగ్గర కూడా అక్కడ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఒక పక్క నుంచి చెప్పుకుంటూ వస్తుంది. మరొక అల్పపీడనం ఏర్పడడంతో బంగాళాఖాతంలో అయితే వర్ష సూచన అయితే అలర్ట్ జారీ చేసింది. సో 7వ తారీఖు వరకు ఈ వర్షాలు ఉండనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో వరంగల్ వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కూడా ఈ రోజు అయితే వర్షం మొదలైపోయింది. ఇప్పటికే రైతన్నలు అయితే ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, చెప్పండి. ఇది ఆ వరంగల్ రైతన్నలకు మరో బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే వర్షం అయితే నమోదైపోయింది, అక్కడ మొదలవుతుంది. సో ఏ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది? సో రైతన్నలు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు పరకాల, స్టేషన్ గన్పూర్, జనగామ ఈ ప్రాంతాల లోపల ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. వరంగల్ కి సంబంధించిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో అనూహ్యంగా తెల్లవారుజామున 10 నిమిషాల్లోనే మేఘాలు కమ్ముకున్నాయి. వెంటనే వర్షం స్టార్ట్ కావడంతో అక్కడ పంట వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వచ్చిన రైతులందరూ కూడా ఆగమైనటువంటి సిచ్యువేషన్. ఈ రోజున ఆదివారం సెలవు కావడంతో నిన్న సాయంత్రం మార్కెట్ కు వచ్చినటువంటి పత్తి, అదేవిధంగా మిగతా పంట ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కూడా ఎటువంటి టార్పరింగ్ కవర్ లేవు. మరో అర్ధ గంటలో జెండా పాట మొదలై కొనుగోలు ప్రారంభమయ్యేది. కానీ ఆ సమయానికే అనూహ్యంగా వర్షం రావడంతో కంప్లీట్ గా పత్తి బస్తాలన్నీ కూడా నీళ్లలో నానుతున్న సిచ్యువేషన్. వాటిని షెడ్లలోకి తరలిద్దామన్నా కూడా ఆ సమయం లేకుండా వర్షము దంచి కొట్టింది. సో దీంతో దాదాపుగా 400 నుంచి 500 మంది రైతులు ప్రస్తుతం ఆ పత్తి వాళ్ళు తీసుకొచ్చిన పత్తి అంతా కూడా
వర్షార్పణమైనటువంటి సిచ్యువేషన్, మళ్ళీ దాన్ని మరో 15-20 రోజుల పాటు ఆరబెడితే తప్ప మళ్ళీ కొనుగోలు జరప. ఒకవేళ వర్షం కనుక ఈ రోజు తగ్గకుండా ఉంటే పూర్తిగా పత్తి నానిపోయి మొలకలు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. దీంతో అన్నదాతల పరిస్థితి ఈ విధంగా ఉంటే హనుమకొండ వరంగల్ నగరాలకు సంబంధించి 150 కాలనీ లోపల 110 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి 3-4 రోజుల క్రితం వచ్చినటువంటి వరదలకు. ప్రస్తుతం మళ్ళీ వర్షం దంచి కొడుతుంది. ఇప్పటికే డ్రైనేజీలన్నీ కూడా నిండుకొని ఇప్పుడిప్పుడే ఓవర్ఫ్లో అవుతూ కాలనీ లోపలికి నీరు మొదలవుతున్న సిచ్యువేషన్. దీంతో మరోసారి ముంపు తప్పదనేటువంటి భయంతో ప్రస్తుతం హనుమకొండ వరంగల్ నగర వాసులు అయితే గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ ఆ డ్రైనేజీలన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయ్యాయి. వాటి ఇంకా పనులు జరుగుతున్నాయి. వాటిలో కొంత పారిశుద్ధ పనులు ఇంకా పూర్తి కాక ముందుకే మరోసారి అల్పపీడన ఎఫెక్ట్ మళ్ళీ వరంగల్ హనుమకొండ నగరంపై ఉండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందంటే భయాందోళన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే సర్వం మునిగిపోయిన సిచ్యువేషన్. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు అన్ని తడిసిపోయి రోడ్డున పడ్డ సిచ్యువేషన్ లో మళ్ళీ వర్షం రావడం, ఇప్పుడే మళ్ళీ వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూర్తిగా కోలుకుంటున్న సమయంలో మళ్ళీ వస్తున్నటువంటి ఈ వర్షము పూర్తిగా ఒక్కొక్కరిని కూడా పెట్టిస్తున్న సిచ్యువేషన్. ఈ టౌన్ లో ఉన్నటువంటి కాలనీల ప్రజల పరిస్థితి, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతన్నుల పరిస్థితి అంతా కూడా పూర్తిగా అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ వర్షం కనుక తగ్గకపోతే మరోసారి భారీ విధ్వంసం అయితే తప్పే పరిస్థితి కనిపించట్లేదు వకీల. స్వేణ, అయితే ఇప్పుడే వరద ప్రభావంతో కూడా ఇప్పుడిప్పుడే అటు వరంగల్ వ్యాప్తంగా పరిస్థితులు అయితే బయటపడుతున్నారు. సో రైతులు కూడా కాస్త ఉపశమనం లభించింది అనుకునే లోపే మరోసారి వర్షం అయితే మొదలైపోయింది అక్కడ. మరి ముందస్తుగా ఏమన్నా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? సో ఎందుకంటే మొన్నటి వరకు కూడా చూసాము మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కూడా కనీసం త్రాగునీరు కూడా అందలేని పరిస్థితిని అయితే వరంగల్ వాసులు చూసారని చెప్పాలి. ఇప్పుడేమన్నా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా? అంటే ప్రస్తుతం ఆ మోంతా ఎఫెక్ట్ నుంచి బయటపడే సిచ్యువేషన్ ఇంకా రాలేదు. ఎందుకంటే టౌన్ల లోపలనే భారీ స్థాయిలో విధ్వంసం ఉండడంతో పూర్తిగా జేసీబీలు గానీ మిగతా మెషినరీ అంతా కూడా టౌన్ లో డిప్లాయ్ చేసి అత్యధికంగా అటు జీడబ్ల్యూకి సంబంధించిన సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని, ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మార్కెట్లలో తడిసిన ధాన్యానికి సంబంధించి దాదాపు వారం రోజుల పాటు ఆరబెడితేనే అందులో కొంత కొనుగోలు జరిపే అవకాశం ఉండేది. కానీ ఓవైపు మార్కెట్లలో పూర్తిగా బురద ముంపు పోలేదు. అదంతా శుభ్రం చేసిన తర్వాతనే తిరిగి రైతులకు సంబంధించిన ధాన్యాన్ని భద్రపరుచుకునే అవకాశం ఉండేది. సో అంటే దాన్ని భద్రపరుచుకునే పరిస్థితి లేదు, ప్రస్తుతం అక్కడే ఉంచే పరిస్థితి లేదు. ఇది అనూహ్యంగా మళ్ళీ వర్షం కురడము, అన్నదాతలు ఇప్పటి వరకు కాస్తో కోస్తో మొలకలు వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడైనా కొనుగోలు జరిపితే కాస్తో కోస్తో వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు వస్తాయంటే ఆశ ఉండేది. కానీ మళ్ళీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షము పూర్తిగా వాళ్ళ పంటనంతా కూడా ధ్వంసం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రెండోసారి తడిసిన తర్వాత కంప్లీట్ గా మొలకలు వచ్చి పూర్తిగా అందులో బూజు పట్టే సిచ్యువేషన్. అంటే రైతన్నలకు ఇన్ని రోజుల పాటు టార్పలిన్లు కప్పుకున్నటువంటి ఏవైతే కళ్ళల్లో ఉన్న ధాన్యం ఉందో అది కొంత మొలకలు వచ్చిన సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ వర్షం రావడంతో కంప్లీట్ గా అదంతా బూజు పట్టిపోయి కొంత అమ్మకానికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి సర్వం అన్నదాతలు అయితే పూర్తిగా తమ వరి ధాన్యం ఓవైపు, మొక్కజొన్నలు ఒకవైపు, మరో పత్తి పూర్తిగా వాళ్ళంతా కూడా డ్యామేజ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికీ ఇంకా టౌన్ కు సంబంధించి కూడా ఇక్కడ కూడా పరిస్థితులు పూర్తిగా అటు ఇంకా సహాయక చర్యలు పూర్తి కాలేదు, డ్రైనేజీల క్లీనింగ్ కంప్లీట్ కాలేదు, ఎక్కడెక్కడ తట్టుకుపోయిన చెత్త చెదరం కూడా తొలగింపు పనులు మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోసారి వర్షం రావడము అటు పనులకు అంతరాయం కలగడము, మరోవైపు కాలనీలన్నింటినీ కూడా ముంపు గురి చేస్తున్న సిచ్యువేషన్. ఏదేమైనా కూడా అన్నదాతల పరిస్థితి అటు వాళ్ళ పంట ఉత్పత్తులను ఇప్పుడు సేవ్ చేసుకోలేని పరిస్థితి. ఒకవేళ టార్పలిన్లు కప్పినా కూడా ఇప్పటికే మొలకలు వచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మళ్ళీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ తప్ప పంట ఉత్పత్తులు, రైతులు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులు, పొలాల్లో ఉన్నటువంటి చివరి దశకు వచ్చినటువంటి పంటలు కూడా కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యి 100% డ్యామేజ్ చేశారు అన్నదాతలకు అయితే జరిగింది. సో దీన్ని అడుగునే సిచ్యువేషన్. ఎందుకంటే వరుసగా 2 రోజుల పాటు వరదలు వచ్చాయి, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇవ్వగానే మళ్ళీ వర్షం పడుతుంది. సో దీంతో అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా సహాయక చర్యలు అందించినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా అయితే అటు రైతులను, ఇటు టౌన్ లో ఉన్నటువంటి కాలనీల ప్రజలను కంప్లీట్ గా ఈ వర్షం అయితే పూర్తిగా డ్యామేజ్ చేస్తూ కొంత భయానక సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది అక్కడ. వేణు, అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకి పండించిన పంటను కానివ్వండి, పత్తిని కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళకి స్టోర్ చేసుకునే ఛాన్సెస్ కూడా లేవు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయమని ఏమైనా వాళ్ళు అడుగుతున్నారా? సో ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? గత మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపినప్పుడే దాదాపుగా 10 రోజులు 15 రోజుల ముందే ప్రాంతాలన్నీ కూడా హార్వెస్టింగ్ దశకు వచ్చాయి. అయితే కల్లాలులోకి ధాన్యం తీసుకొచ్చి కొంతమంది ఆరబెట్టుకున్న పరిస్థితి. అయితే ఒక 20-25 రోజుల ముందుగానే ఈ ధాన్యం కొనుగోలు కనుక ప్రభుత్వం ప్రారంభించి ఉంటే అప్పటికే వాళ్ళ ధాన్యం అంతా కూడా 80% రైతులంతా అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ
కొంత ధాన్యం కొనుగోలులో ఆలస్యం కావడంతోనే ప్రభుత్వం తీరు వల్ల నష్టపోయామంటూ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ బాధితులంతా కూడా తమకు నష్టపరిహారం చెల్లించాలి, మొలకలు వచ్చిన ధాన్యం కొనాలంటూ చెప్పారు. అయితే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని కంపల్సరీ కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు. సో దాన్ని వర్షం ఎడితెరిపించిన తర్వాత కొన్ని రోజులు ఆరబెడితే కొనుగోలు చేస్తామంటూ చెప్పడంతో ఎక్కడైతే కళ్ళల్లో ధాన్యం ఆరబోసుకున్న రైతులు ఉన్నారో ఆ వరదకు ముంపు గురైనటువంటి పరిస్థితిలో వాళ్ళంతా కూడా సైలెంట్ అయ్యారు. మరోవైపు పంట పొలాల్లో హార్వెస్టింగ్ దశలో ఉన్నటువంటి పంటకు సంబంధించి ఎకరానికి ప్రభుత్వం 15,000 నష్టపరిహారం ఇస్తుందంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి సర్వే జరుగుతుంది కాబట్టి సర్వే తర్వాత నష్టపరిహారం అందుతుంటూ కూడా రైతులంతా కూడా కొంత సైలెంట్ గానే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అనూహ్యంగా ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ వర్షం రావడము, అటు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేని సిచ్యువేషన్, అదే విధంగా వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి ఆ కాస్తో కూస్తో కొంత వరదలు పోతే ఆ పంటను కూడా పూర్తిగా హార్వెస్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఆ సమయం కూడా ఇవ్వకుండా ప్రస్తుతం మళ్ళీ వర్షం దంచి కొట్టుండడంతో ఇక రైతుల పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాలి తప్ప మాకు వేరే దిక్కులేనటువంటి సిచ్యువేషన్. అయితే 15,000 రూపాయలు ఎకరానికి అందిస్తే దాదాపు 25,000 నుంచి 30,000 వాళ్ళకి పెట్టుబడి అయ్యేది. కానీ ఆ సగం పంట ధ్వంసమైనా కూడా తిరిగి వర్షాలు అన్ని కంప్లీట్ గా తగ్గిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే సగం ధర అయినా వచ్చేది. ఆ పరిస్థితిలో నష్టపోకుండా ఉండమనేది రైతుల భావన. కానీ ప్రస్తుతం మళ్ళీ వర్షాలు రావడం, మళ్ళీ పూర్తిగా పంటలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి పూర్తిగా ఏదైతే ఆ మొలకలు వస్తూ అదే విధంగా హార్వెస్టింగ్ దశలో ఉన్నటువంటి ఏ గింజలు అయితే ఉన్నాయో అవన్నీ మొలకలు వచ్చి పూజు పెట్టిపోయి కంప్లీట్ గా పనికి రాకుండా పోతుంది. దీంతో 100% డ్యామేజ్ ఉంటుంది కాబట్టి పెట్టుబడి మొత్తం తిరిగేవారనేది ప్రస్తుతం రైతుల నుంచి వస్తున్న వర్షం. మరోవైపు ఏనుమాముల మార్కెట్ కు సంబంధించి కూడా అక్కడ టార్పాలిన్లు సరైన రీతిలో అందుబాటులో లేకపోవడము, అక్కడటువంటి అధికార యంత్రాంగం సిబ్బంది కానీ పూర్తిగా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రస్తుతం అక్కడ భారీ స్థాయిలో పత్తి పేరుకుపోయింది. ఆ పత్తి అంతా కూడా వరదలో తడిచిపోయిన సిచ్యువేషన్. అక్కడ మార్కెట్ కు ఇప్పటి వరకు చైర్మన్ నియామకం కాకపోవడం, పాలకవర్గ నియామకం కాకపోవడంతో పాలనంతా అస్తవ్యస్తంగా ఉంది. ఈ కారణంగానే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి రైతన్నలు కనుక పూర్తిగా డ్యామేజ్ అయితే రోడ్లెక్కి నిరసన తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి ప్రభుత్వం ఉపశమన చర్యలు ఏమైనా రైతుల కోసం చేస్తుందా, లేకుంటే రైతులు పూర్తిగా ఆందోళనకు వచ్చే వరకు కూడా వేచి చూస్తున్నా కూడా చూడాలి. అట్లా ఎస్ వేణు, అయితే ఒక పక్క రైతుల సిచ్యువేషన్ అలా ఉంటే కనుక మరో పక్కనైతే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో ఏ ప్రాంతాల్లో ఈ రోజు అయితే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? సో అక్కడ స్థానికులకు ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారా? ప్రస్తుతం అయితే గత మోంతా తుఫాన్ ఎఫెక్ట్ దాదాపు 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలన్నీ కూడా మళ్ళీ ఒకవేళ లోతట్టు ప్రాంతాల ముంపు గురైతే మళ్ళీ లోతట్టు ముంపు బాధ్యతలు తీసుకొస్తామంటూ మళ్ళీ ఆ 14 ప్రాంతాల లోపల అలర్ట్ గా ఉండాలంటూ కూడా ప్రస్తుతం సిబ్బందిని జిల్లా కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. ఇక ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా దాదాపుగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. ఓవైపు ఈ బ్లాకేజ్ అంతా కూడా తొలగింపు జరుగుతుంది. సో దీంతో అటు పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే ఉదయం దాదాపుగా 40 నిమిషాలకి 9:35కు హనుమకొండ నగరంలో స్టార్ట్ అయింది వర్షము, 9:45కు వరంగల్ జిల్లాలో స్టార్ట్ అయింది. సో ఈ రెండు చోట్ల నగరంలోనే భారీ వర్షపాతం నమోదైతే హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల, ఎలకతుర్తి లోపల భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇంకా జనగామ, స్టేషన్ కన్పూరు, తరిగొప్పల మండల లోపల అది పాలకొంది నియోజకవర్గానికి సంబంధించి తొర్రూరు, వర్ధనపేట, చిన్నకొండూరు మండల లోపల ప్రస్తుతం వర్షం అయితే కురుస్తుంది. ఇక ములుగు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కాల్మబ్బులుగా ఉన్న సిచ్యువేషన్. భూపాలపల్లిలోను, రేగొండ మండలంలో కూడా చిరుజల్లు కురుస్తాయి. అంటే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే వరంగల్, హన్మకొండ నగరాలు, అదేవిధంగా జనగామ సంబంధించి కన్పూర్ నుంచి హన్మకొండ వెళ్ళేటువంటి ఈ యొక్క ట్రై సిటీ ప్రాంతంలోనే భారీగా వర్షపాతం అయితే ఉంది. సో ఈ గంట దాటితే పూర్తిగా ఇంత సెంటీమీటర్ల వర్షం అనే రిపోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అంచనాల ప్రకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షం ఉందంటూ అధికారులు ఈ ప్రజలు ఇబ్బందులు ఏదైతే తమకు సంబంధించాలంటూ జిల్లాల కలెక్టర్ కంట్రోల్ రూమ్ లాంటి పనులు కూడా ఒకసారి అందుబాటులో ఉంచిన సిచ్యువేషన్ అనేది ఉంది. మొత్తానికి అసలు ఎప్పుడు వర్షం కూడా ఉంటుందా లేకుంటే క్లౌడ్ బర్స్ జరుగుతుందా ఇక్కడ పనుల సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రభుత్వ ఇప్పటికి సహాయక చర్యల్లో ఉన్న నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు నుంచి అవకాశం ప్రజలంతా కూడా ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటూ ఇప్పటికే సూచన టీఆర్ఎస్ టీమ్స్ అన్ని కూడా దాదాపుగా ఫీల్డ్ లెవెల్ లో డిక్లేర్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి ప్రాణ నష్టం
ప్రజలందరూ సహకరించాలంటూ జిల్లా అధికారులు వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు కూడా సిచ్యువేషన్ మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడిప్పుడే ఆ జేసీబీల సాయంతో బ్లాకేజ్ ఏరియాలకు కూడా వెళ్ళి ఆ నీళ్లను వెళ్లేందుకు వాళ్ళని దారులు కూడా ఏర్పాటు చేస్తూ మొత్తానికైతే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడానికైతే అధికార సిద్ధంగా ఉంది. ఏదైనా కూడా చూసుకుంటే నిజంగా మళ్ళీ చిరుజలు చూసి వర్షంతో ఆగిపోతుందనేది కూడా వేచి చూడాలి. మనం చూసాం కదా మోంతా ఎఫెక్ట్ అయితే అక్కడ ఉన్న వాగులు వంకులు కూడా పొంగుపుర్లాయి. అయితే నయం బ్రిడ్జ్ వద్ద కూడా భారీగా వరద ప్రవహించడంతో కూడా మొత్తం కాలనీలన్నీ కూడా ముంచివేసింది. సో ఈ నేపథ్యంలో అటు కలెక్టర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎప్పటికీ పర్యవేక్షించాలంటూ సీఎం కూడా ఆదేశించారు. మరి ఈ నేపథ్యంలో సో అటు ఆ బ్రిడ్జ్ దగ్గర పనులు కానివ్వండి, లేదా డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందు నుంచే ఏమన్నా చర్యలు చేపట్టాయా? మోంతా తుఫాను ఎఫెక్ట్ వరదల ప్రభావం పోయిన తర్వాత తాత్కాలిక మరమ్మతులు అన్ని చోట్ల కంప్లీట్ చేశారు. దాదాపుగా టౌన్ కు సంబంధించి అంటే వరంగల్, హనుమకొండ, కాజపేట ట్రై సిటీ పరిధిలో 14 పంచాయతీరాజ్ రోడ్లు, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్లు మొత్తంగా 30కి పైగా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రధానంగా 100 ఫీట్ రోడ్ కేయూ జంక్షన్ నుండి నిత్య వరంగల్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ భారీగా డ్యామేజ్ అయింది. దీన్ని అంతా కూడా 48 గంటల్లోనే రిస్టోర్ చేశారు. అయితే రోడ్లు రిస్టోర్ చేసినా కూడా కాలనీ లోపల కంప్లీట్ గా పేరుకున్న చెత్త, దానికి సంబంధించినటువంటి చెరువులు తెగి రావడంతో చెరువులో ఉన్నటువంటి కంప్లీట్ కాలనీ లోపల తట్టుకుపోయి పూర్తి దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. దీంతోనే పారిశుద్ధ సిబ్బంది అంతా కూడా గత 3 రోజుల నుంచి అటు చెత్తను తొలగించే ప్రక్రియ ఓవైపు, మరోవైపు అంటువ్యాధులు ప్రబలకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ సమయంలో మళ్ళీ ఇట్లాంటి వర్షం రావడము పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం పనులు చేయడానికి, అదేవిధంగా కాలనీ వాసులు కూర్చోపడడానికి కూడా మరొకసారి ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్. ఇక మరోవైపు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపుగా 400 పైగా మొత్తం అంటే ప్రైవేట్ ఉన్న గజ ఈతగాళ్ళని కూడా కొంతమందిని డిప్లాయ్ చేస్తున్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి సో వాళ్ళందరినీ ప్రస్తుతం మళ్ళీ అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి మేనేజర్లు బ్యాచ్ల వారీగా ప్రస్తుతం ఈ లోతట్టు ప్రాంతాలు హనుమకొండకు సంబంధించి నయం నగర్ ప్రాంతము, రామ్ నగర్, గోకుల్ నగర్, అదేవిధంగా గోపాలపూర్ ఈ కాలనీలకు సంబంధించినటువంటి ఏరియాలకు మళ్ళీ సిబ్బందిని పంపిస్తున్నారు. జేసీబీలను కూడా సిద్ధం చేసిన సిచ్యువేషన్. వరంగల్ సంబంధించి ఎన్టీఆర్ నగర్, అదేవిధంగా బిఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ సంబంధించి కాలనీలు మొదటగా ముంపు గురవుతాయి కాబట్టి ప్రస్తుతం అక్కడికి కూడా భారీ వాహనాలతో డిఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తున్నారు. ఒకవేళ ఎటువంటి ఎమర్జెన్సీ తలెత్తినా కూడా ప్రోతట్టు ప్రజల్ని కాపాడేందుకైతే యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా కూడా భారీ స్థాయి క్రౌడ్ బర్స్ట్ జరిగితే మాత్రము సహాయక చర్యలను మించి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఓ ప్రకృతి విపత్తు లాంటి పరిస్థితి వరంగల్ ట్రై సిటీ పరిధిలో గత వారం నుంచి కనిపిస్తుంది కాబట్టి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కూడా సహాయం చేయాలనేటువంటి వర్షాన్ని స్థానికుల నుంచి వినిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ వర్షం తగ్గితే కొంత కూటపడుతుంది ట్రై సిటీ, లేకుంటే మాత్రం పూర్తిగా మరొక మోంతా తుఫాన్ మిగిల్చిన విషాదం కంటే మరింత ఉధృతమైన విషాదం అయితే కనిపించే అవకాశం చూడాలి. ప్రభుత్వ యంత్రాంగం చర్యలు అయితే చేస్తుంది, మరోవైపు ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉన్నా కానీ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా అటు వాతావరణం మీదనే ఆధారపడినటువంటి సిచ్యువేషన్. అట్లా ఓకే, రైట్ వేణు, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే వరంగల్ నగరాన్ని మరోసారి అయితే వర్షం కమ్మేస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా వర్షం అయితే మొదలైపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే కల్లాలోని పంట ధాన్యంలోనే ఉంది. మరో పక్కన పత్తి రైతులైతే ఆ పత్తి మొత్తాన్ని కూడా అట్లీస్ట్ యార్డుల వద్ద ఇంకా అలాగా నిల్వ ఉంచిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఎక్కడికక్కడ పత్తి మొత్తం కూడా తడిచి ముద్దవుతున్నా ఏం చేయలేని దుస్థితి అయితే ప్రస్తుతం పత్తి రైతులకు ఉందని చెప్పాలి. దీంతో ప్రతి రైతుకి ఒక ఈ వర్షం అనేది కన్నీటిని మిగిల్స్తుందనే చెప్పాలి. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీగా నష్టపోయిన రైతులు సైతం మరొకసారి ఆ వర్ష బీభత్సంతో కూడా మరింత నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది. అట్లీస్ట్ దానిని తరలించి గోడౌన్స్ లో పెట్టుకునే అవకాశం కూడా అక్కడ లేకుండా పోయింది. అలాగే అటు మార్కెట్ యార్డ్స్ వద్దే పత్తిని సైతం ఉంచారు. దీంతో పూర్తిగా కూడా వచ్చే వర్షానికైతే పత్తి మొత్తం తడుస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఎక్కడిక్కడ పత్తి రైతులైతే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చేతికి ఆ డబ్బులు వస్తున్నాయి, అమ్ముకుందాం, ₹1 మిగులుతుంది అనుకునే లోపే అన్నదాతలకైతే వర్షం అయితే కన్నీటిని మిగులుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా రైతులంతా భారీగా నష్టపోయారు. మరొకసారి ఈ పత్తి తడిస్తే కనుక ఇప్పటికే మొలకలు వచ్చే అవకాశం ఉంది. మొలకలు వస్తే కనుక దానిని ఎటు అమ్ముకోలేని సిచ్యువేషన్, పూర్తిగా రైతన్న అయితే నష్టపోతాడు. సో దీంతో దిక్కుతోచని స్థితిలో మేము పడతాము, ప్రభుత్వం ఆదుకోవాలంటే ఒక పక్క నుంచి అయితే డిమాండ్లు విడిపిస్తున్నాయి. లేదా అటు మార్కెట్
మార్కెట్ యార్డుల వద్ద అయితే కనీస సౌకర్యాలు కల్పించాలి, త్వరితగతిన పంట కొనుగోలు చేయడం కానివ్వండి, కనీస మద్దతు ధర లేదంటే పత్తిని నిల్వ చేసేందుకు కూడా వాళ్ళకి కనీస సౌకర్యాలను కల్పించాలంటూ అన్నదాతలు అయితే వేడుకుంటున్నారు. సో ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మరొక్కసారి కూడా వర్షంతో, ఇప్పుడు పడుతున్న వర్షంతో పత్తి మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. మనం చూడొచ్చు అక్కడ ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అక్కడ వేసిన పత్తి మొత్తం కూడా ఆ వర్షపు నీటికి పూర్తిగా తడిచిపోతున్న దృశ్యం మనం చూస్తున్నాము. అయితే పత్తి తడిస్తే అట్లీస్ట్ మొన్న వచ్చిన వర్షానికి మళ్ళీ ఆ ఎండ పెట్టుకుని ఆరే లోపే దాన్ని విక్రయించుకోవచ్చు అనుకునే లోపే మరొక్కసారి వర్షం అయితే సో వరంగల్ రైతులను అయితే కన్నీరు మున్నీరుగా వినిపించేలా చేస్తుందనే చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం పత్తి మొత్తం కూడా అక్కడ వస్తున్న వర్షపు నీటికి ఎలా తడుస్తుంది అనేది కూడా అక్కడ యార్డ్లో ఉన్న వాడికి అట్లీస్ట్ టార్ప్లిన్ కవర్స్ కూడా లేకపోవడంతో వాటిని కప్పే ప్రయత్నం చేసినా కూడా కనీస సౌకర్యాలు లేవు. దీంతో పడుతున్న వర్షానికి తడిసి ముద్దవుతుంది పత్తి. దీంతో మరొకసారి దాన్ని అమ్ముకునే సిచ్యువేషన్ ఉండదు. ఈలోపై మొలకలు వస్తాయి. అన్నదాతకి కనీసం రూపాయి మిగిలడం కాదు కదా, మరింత అప్పులు పాలవుతామంటూ కూడా ఇప్పటికే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరో పక్కన అటు రైతులు కూడా, వడ్ల రైతులు కూడా తమ ధాన్యాన్ని ఎక్కడికక్కడ పలు చోట్ల అయితే కళ్ళాల్లోనే ఉండిపోయి వాటి తీసుకునే అవకాశం కూడా లేదు, ఎక్కడ కూడా అమ్ముకునే అవకాశం లేదు. సో ఇంతటి భారీ వర్షాలు, అకస్మాత్తు వర్షాలతో కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవాలి. సో భారీ వర్షాలు సైతం వరంగల్ రైతుల్ని కన్నీరు పెట్టిస్తుందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఆ రైతుల్ని నిండా ముంచేసింది మొన్న వచ్చిన మోంతా తుఫాన్ కానివ్వండి, ఇప్పుడు పడుతున్న భారీ వర్షం కానివ్వండి. అయితే ఈ వర్షం ఇలాగే కొనసాగి ఇంకా పెరిగితే కనుక అటు రైతులతో పాటు వరంగల్ ప్రాంత వాసులు కూడా మరొకసారి ముంపుకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకంటే అటు డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి, అక్కడున్న నదులు, వాగులు, వంకలు, అలాగే చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా ఒక్కసారిగా భారీ వర్షానికి సైతం కూడా పొంగు పొర్లుతున్న దృశ్యాలు మనం చూసాము. ఇప్పటికీ తుఫాను ప్రభావంతో ఇంకా బయట పడక ముందే వరంగల్ నగరాన్ని అయితే మరోసారి వరుణ దేవుడైతే మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఈ రోజు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైపోయింది. అయితే ఇది మరి కాస్త సాయంత్రానికి కూడా భారీ వర్షంగా మారే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఏదైతే మరొక అల్పపీడనం ఏర్పడడంతో 7వ తారీఖు వరకు కూడా వర్షాలు వస్తాయి. సో దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేశారు. సో ఇప్పుడు వరంగల్ వర్షం అంటేనే వర్షం పేరు చెప్తూనే భయపడిపోతున్నారు వరంగల్ ప్రాంత వాసులని చెప్పాలి. ఎందుకంటే మొన్న వచ్చిన తుఫాన్తో కనీసం త్రాగునీటి, తిండి సౌకర్యాలు లేవు. అధికారులు కూడా సరైన సౌకర్యాలు కల్పించలేదు. అట్లీస్ట్ ఎవరు కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు తప్ప ఎవరు కూడా సహాయం అందించలేదని అక్కడ ప్రజలు చెప్పుకుంటున్న దృశ్యాలు మనం చూసాము. సో అయితే దానికి సంబంధించి అటు సీఎం కూడా అక్కడికి వెళ్ళారు, పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరు బాధితులతో కూడా మాట్లాడి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే అడిగి తెలుసుకున్నారు. సో ఈ నేపథ్యంలో సో ఎన్డీఆర్ఎఫ్కి, ఎస్డీఆర్ఎఫ్కి కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లకి కూడా పలు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఎక్కడికక్కడ త్వరితగతిన సహాయక చర్యలు చేయాలి. సో డ్రైనేజీ సిస్టమ్ను మరింత మెరుగుపరచాలి. మరొకసారి ఎలాంటి వర్షం వచ్చినా కూడా వరదకు, ముంపుకు గురవ్వకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులను అయితే ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఒక పక్కన మరమ్మతులు పనులు అయితే మొదలు పెట్టారు అధికారులు. సో ఈలోపే మరొకసారి భారీ వర్షం రావడం అనేది వరంగల్ ప్రాంత వాసులకు మరొక ఇది భయంకరమైన ఘటన చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే రైతులకైతే మరింత నష్టం చేకూర్చే ఘటనని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ అటు పత్తితో పాటు వడ్లు కూడా కళ్ళాలోనే తడిసి ముద్దవుతున్నాయి. దీంతో రైతన్నలు అయితే దిక్కుతోచిన స్థితిలో పడుతున్నారు. సో ప్రభుత్వమే తనను ఆదుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు.